First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. మామూలుగా మనం పురాణాల నుంచి తీసుకున్న మన భగవంతుళ్ళు దేవుళ్ళని తీసుకున్నా కూడా ఆడవారి విషయానికి వస్తే స్పెషల్లీ వైఫ్ భార్య స్థానాన్ని వాళ్ళు అర్ధనారీశ్వరులుగా శివపార్వతులు, శివుడు ఆయన ఒక సగభాగాన్ని ఇచ్చేయటము, లక్ష్మీనారాయణులు లక్ష్మీదేవిని ఆయన హృదయంలో నిలుపుకోవటము, బ్రహ్మ సరస్వతి ఆయన నాలుక పైన అమ్మవారిని పెట్టుకోవడము, అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళు ఒక అంటే ఆడ మనిషిగా కావచ్చు, ఒక భార్యగా ప్రత్యేకించి ఒక మంచి స్థానాన్ని అయితే ఇవ్వటం జరిగింది. దాని నుంచి మనం ఆదర్శంగా తీసుకొని అదే విధమైన స్థానాన్ని ఎవరైతే వాళ్ళ భర్తలు ఉన్నారో భార్యలకు అటువంటి స్థానాన్ని ఇవ్వాలి. అంటే అలా గుండెల్లో పెట్టుకోవడము, లేకపోతే నెత్తిపైన పెట్టుకోవడం ఇలా కాకపోయినా ఇప్పుడు అసలు భర్తలు భార్యల విషయంలో ఎలా ఉండాలి, అసలు నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా? అంటే అందరూ అని చెప్పం కానీ కొన్ని పరిస్థితుల్లో ఇంట్లో ఒక పని మనిషిగా చూసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇళ్లల్లో. అసలు ఎలా ఉండాలి భార్య విషయంలో భర్తలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ నారీ శక్తి, మీరు ఇక దాన్ని డైరెక్ట్గా అడగకుండా ఈ విధంగా అడిగారు. నారీ శక్తి విషయానికి వస్తే ఇక్కడ చాలా కథలు వర్తమానంలో కూడా మనం చూసాము. మీరు పురాణాల్లో కనుక నారీ శక్తిలో అతి ముఖ్యమైనటువంటివి పతివ్రత ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ ధర్మాలు చూసినట్లయితే ఈ ధర్మాలకు వెళ్ళే ముందర ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఇక్కడిక్కడ పెట్టుకున్నారు, ఈ స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ విధానంగా మరి ఆరాధింపబడుతున్నారు అని మీరు అంటున్నారు. మరి ఈ విధానంగా మనం స్థానం ఇచ్చారు వాళ్ళు వీళ్ళకి. ఇక్కడ మనకు పురాణం కూడా ఇంకో విషయం ఏం చెప్తుంటే, యచ్చ నారీ ఎంచు పూజ్యంతే తత్రైతే రమ్యతే, అంటే ఎక్కడైతే నారీ మనకు బాగా పూజింపబడుతుంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవి తాండవించడం అంటే అక్కడ ఉండేటువంటి స్థితిగతులు, అది ధాన్య రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, లేదా ఆ యొక్క ఇంట్లో ఆనందం తప్ప దుఃఖం అనేది ఎరంగదు అని. ఎందుకండి దుఃఖం ఎరంగదు అంటే మనకు కొద్దిగా సామెత కూడా ఉంది. ఏంటండి? ఏడిచి ఆడదాన్ని నవ్వే మగాడిని నమ్మకూడదని చెప్పి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా ఆనందింపజేసే విధానంగా ఉండాలి స్త్రీ అని చెప్పబడింది. మనకు పురాణాల్లో కూడా తెలుపబడింది అదే. ఎందుకంటే మరి ఎట్లా అండి అని అడగచ్చు. ఇప్పుడు అరుంధతి ఎంతో జీవనం చేస్తూ పాతివ్రత్యం ఇచ్చి మీకు పెళ్ళి వివాహం కాగానే అరుంధతి దర్శనం చేస్తుంటాం. మరి అరుంధతి ఆ రోజు పెట్టిన పరీక్షకి గెలవడంతో నక్షత్ర స్థాన మండలంలో సప్తఋషులతో పాటు అరుంధతి దేవిని చూస్తూ ఇవాళ ప్రతి వాడు జీవనం అంటే వివాహానికి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తున్నారు అంటే అక్కడే. అంటే పూజ కాగానే ప్రత్యక్ష దైవాన్ని చూపించడం అంటే అరుంధతి నక్షత్ర దర్శనం. అంటే అరుంధతి నక్షత్ర దర్శనం చూడటంతో వీళ్ళందరూ కూడా పతికి అనుకూలంగా ఉంటూ పతిదేవుణ్ణి అనేక విధాలుగా పూజింపబడుతూ అటువంటి నక్షత్ర స్థానం మండలం ఏర్పరచుకుందంటే ఇప్పటి కాలంలో ఉండేటువంటి వారు కూడా అంత ఆ గుణంతో ఉంటే, అంటే దీనిలో ఉద్దేశం ఏంటి అంటే ప్రధానంగా చెప్పబడింది, నిన్ను ఆకాశంలో చిరస్మరణీయంగా ఎప్పుడూ పిలువబడుతూ ఉంటారు అని అర్థం. అంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు ఇదే. ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో, ఎవరైతే పొగుడుతాడో ఆ మనిషి, అది స్త్రీ ఏదైతే కానీ పురుషుడు కానీ, వాడు నిజంగా చెప్పాలంటే అతను సమాజంలో కావచ్చు దేవుడికి మోక్షానికి అర్హత కలిగిన వాడు అని కృష్ణుడు చెప్పాడు ఈ విషయం భగవద్గీతలో. అంటే ఎవరైతే మనిషి చనిపోయిన తర్వాత వీడు ఇంత మంచి చేశాడే మన జీవితంలో అని ఎవరైతే అంటారో, ఏ మనిషిని అయితే అంటారో వాడు నిజంగా మోక్ష పదానికి అర్హుడని. అది ఈ జన్మలో కావచ్చు, ఇంకో జన్మలో కావచ్చు, మోక్ష పదానికి అర్హుడయ్యాడు, ఒక మెట్టు ఎక్కాడని. ఇక్కడ మీరు శివుడు అర్ధశరీర భాగాన్ని ఇచ్చాడు. కఠోరమే తపస్సు చేసింది అమ్మవారు. తపస్సు చేసి గెలుచుకుంది గౌతమాశ్రమానికి వెళ్ళి. శివుడి దగ్గర నుంచి అర్ధ శరీరాన్ని ఇచ్చింది. ఎందుకంటే యోగులు పూజిస్తున్నారు, నన్ను పూజించడం లేదని చెప్పానంటే. ఇక్కడ లక్ష్మీదేవి మరి ఏంటంటే ఉద్భవించింది అమ్మవారు ఎక్కడ, మన క్షీరసాగర మదనంలో. ఈ క్షీరసాగర మదనంలో ఉద్భవించినప్పుడు మరి ఈ లక్ష్మీదేవిని పరిగ్రహించిన శివుడి కంటే నాకు
ఈ విధంగా మేము వివాహం అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే విష్ణుమూర్తిని తీసుకోమని చెప్పన్నారు. విష్ణుమూర్తి నేను ఎంచుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవిని తీసుకున్నప్పుడు మరి అమ్మవారిని ఏ విధంగా పెట్టుకుంటా అంటే ఆ యొక్క హృదయం అనేటువంటి పువ్వుగా మార్చారు. అక్కడ పూలో పెట్టుకొని చూసుకుంటామని మనం ఉంటూ ఉంటాం కదా, అలా హృదయమైనటువంటి పువ్వు, ఆ పువ్వులో పెట్టుకొని లక్ష్మీదేవిని చూసుకున్నాడు విష్ణుమూర్తి. మరి ఏంటంటే ఇక్కడ మనకు ఒక దృశ్యం కనబడుతుంటుంది. శివుడేమో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, సగభాగం ఇచ్చాడు. విష్ణుమూర్తి ఏమో చూస్తే అమ్మవారు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటారు పడుకొని, మరి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. మరి అమ్మవారు ఏంటండి ఇక్కడ ఉన్న అంతర్యం ఏంటి అనేది కూడా మీరు అడగచ్చు. ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి నాడీ మండలం ఉంటుంది. ఆ నాడీ మండలాన్ని జాగృతం చేస్తూ ధ్యానంలో తదేకాగ్రతగా నిలపడంలో ఉండేటువంటి విధానంగా అమ్మవారు కాళ్ళు ఒత్తటంలో ఆంతర్యం ఏంటంటే హృదయము ఎప్పుడైతే కొట్టుకుంటూ ఉంటుందో మనకు దాన్ని నిశ్చలంగా ఉండాలి. నిశ్చలం అంటే ఆటుపోట్లకు గురి కాకుండా ఉండాలి అని చెప్పి ఆ యొక్క అమ్మవారు కాళ్ళు ఒత్తడంలో ఉన్న ప్రతిభక్తి ఏంటంటే ఆ యొక్క శ్రీపాదాలే చరణం అందరికీ అని. అంటే ఆ పాదాల్లోనే ఉంది రహస్యం. అందులోనే ఆ పాదాలు నమ్ముకుంటే ఏదైనా సాధించగలుగుతామని. అంటే ఇక్కడ పతిదేవ ప్రత్యక్ష దైవం అన్నారు మనకు. అందుకని ఆయన పాదాలు నమస్కారం చేసుకున్న ఆంతర్యం ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆ నాడీ మండలం యాక్టివేషన్ అవ్వడంతో ఆ హృదయంలో ఒక నిశ్చలత్వం ఏదైతే ఉంటుందో ఆటుపోట్లు గురి కాకుండా నిశ్చలంగా ధ్యానంలో అమ్మవారు సహకరిస్తూ ఉంది. అక్కడ ఆ స్వామి యోగ నిద్రలో ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి దాన్ని సహకరిస్తూ ఉంటుంది ఆ సృష్టి బ్రహ్మాండ స్థితిని. అందుకని అమ్మవారు కాళ్ళు ఒత్తడం మనం పరిశీలన చేస్తే నాడీ మండలం అంతా కూడా ఆ మండలాన్ని అంతా జాగృతం చేస్తుంది. అంటే యాక్టివేషన్ పవర్ని ఇస్తూ ఉంటుంది నాడీ మండలం. అంటే అది ఎక్కువగా ఫోకస్ చేయకుండా, అంటే ఎక్కువగా మనకు హార్ట్ బీట్ వస్తే ఏమవుతుంది, మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ హార్ట్ బీట్ కంట్రోలింగ్ ఉంటే మనకి ఏది కాదు. అలానే ఇక్కడ ఏంటంటే నాడీ మండలం అంటే నథింగ్ బట్ బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కూడా నిన్ను ఉంటుంది, ధనమూలమైన జగతి కాబట్టి అది దాన్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత సరస్వతీదేవి ఇక్కడ మనకు అమ్మవారు ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ పూజింపబడతాడు. అతను పలానా చదువుకున్నాడని, పలానా ఇదని, పలానా వారి అబ్బాయి అండి అని చెబుతుంటాం. అట్లా ఇక్కడ సరస్వతీదేవి బ్రహ్మ తన యొక్క నాలుకలో పెట్టుకున్నాడు. పూజనీయుడుగా బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే ఇదంతా కూడా ఏంటంటే పతియే ప్రత్యక్ష దైవం ఏదైతే మన కలియుగంలో ఇవాళ కాలంలో స్త్రీలు చేయాల్సినటువంటి నియమాలు ఏంటంటే ప్రతి విషయంలోనూ భర్తకి సహకరిస్తూ మంత్రిత్వం చేయాలన్నారు. ఇక్కడ మంత్రిత్వం అంటే సలహాలు తగిన విధానంగా ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము, ఇంట్లో ఏ విధంగా ఉండాలి అనేది డిస్కషన్లో చేస్తుండాలంటారు. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు సహకరించినప్పుడు మనం దానికి ఆమోద ముద్ర ఉండాలి. అంతేగాని నువ్వు చెప్పేదేమే నేను ఇదేంది అనేది అహంకారం పనికిరాదు. ఇవాళ ఆ కాలంలో అహంకారం, ఇది అహంకారం ఆటోమేటిక్గా అహంకారం వచ్చేస్తుంది. ఆమె చెప్తే నేను ఇంటమైంది అని. అక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరికి కూడా. భార్యాభర్తలు అండర్స్టాండింగ్ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలోనైనా ఇద్దరు సహకరించుకునే తత్వం ఉండాలి. అప్పుడు ఏది ఇబ్బందిగా ఉండదు. తర్వాత భోజన విషయంలో కూడా ఆహార నియమాలు ప్రత్యేకంగా చూడగలిగిన శక్తి వరకు ఉందంటే ఇంట్లో భార్యకే. ఎందుకంటే ఆ ఆహారం అనేది ఆవిడకే బాగా తెలుస్తుంది. ఏది ఎందులో ఎక్కువ వేస్తే ఏ రుచి పోతుందో, ఏ రుచి వస్తుందో అనేది. అంటే ఆహార నియమాలు ఉంటే ఆటోమేటిక్ ఆనందంతో ఉంటారు ఆ ఇంట్లో అందరూ కూడా. అంటే భోజనం కూడా అమితంగా తింటే ఏమవుతుంది, డోసేజ్ ఎక్కువైపోతే మనిషి అనేక రకాల రోగాలు వస్తాయి. మితంగా ఇంతవరకే తినాలనే కంట్రోలింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, ఆవిడకొక్కడే అధికారం ఉంటుంది చెప్పడానికి కూడా. అది కూడా ఆవిడతోనే సాధ్యం. తర్వాత ఇంకా ఏదైనా కూడా అతిగా చేస్తే ఏమవుతుంది, ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. అందుకే అతిగా ఏది కూడా మనం చేయకూడదు. అందుకే భార్యాభర్తలం ఎప్పుడైతే అండర్స్టాండింగ్ అనేది ఉంటుందో ఇవన్నీ కూడా చెప్పినటువంటి విషయాలు ధనపరంగా కావచ్చు, మనకు రీజనింగ్ పవరింగ్లో కావచ్చు, థింకింగ్లో కావచ్చు, ఎప్పుడైతే ఇవన్నీ సమతుల్యంగా ఉంటాయో అవే స్త్రీకి సకల సౌభాగ్యాలు. అంటే పురుషుడు ఆమోదిస్తూ ఉండాలి వీటిని. అప్పుడే సృష్టిలో ఉన్నటువంటి ధర్మం నడుస్తూ ఉంటుంది. సృష్టి ధర్మం నడవకుండా పోవటానికి కారణం ఏంటంటే ఎక్కడో దగ్గర అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడంతో ఈ సృష్టి ధర్మం విరుద్ధంగా వెళ్ళి ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో చూస్తున్నారు కదా అనేక రకాలైనటువంటి
ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సకల సౌభాగ్యాలు కలగాలి, స్త్రీకి ఎప్పుడు మంచిగా ఉండాలి అంటే భర్తకి అనుకూలంగా భార్య, భార్యకి అనుకూలంగా భర్త ఉండేటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందో అదే సౌభాగ్యము. ఇక ఉపవాస దీక్షలు కావచ్చు, ఇక బయట వెళ్ళే తీర్థయాత్రలు కావచ్చు, అవన్నీ కూడా పతిదేవుడికి ఆముద్రం ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన కూడా వస్తే ఇంకా మంచిది. ఆయన కూడా వీరితో పాటు వస్తే వీరితో ఆమోదించుకుంటే ఇంకా మంచిది. నువ్వు ఈ ఉపవాసాలు ఉంటున్నావు, నేను నాకు చెప్పానా అని చెప్పి ఈయన అనడం, ఆమె అనుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమోదంగా ఉండాలి ఉపవాస దీక్ష చేసినా, తీర్థయాత్రలు చేసినా. అందుకని ఈ సకల సౌభాగ్యాలు స్త్రీకి ఉండాలి అని అంటే భర్తని ప్రతినిత్యము కూడా మంత్రినిలాగా లేతే చెప్పేటువంటి విషయంలో కానీ అన్ని రకాలుగా ఆమె ఆమోదయోగ్యం ఉంటేనే ఆయనకు కానీ ఆమెకు కానీ చాలా బాగుంటుంది. అదే స్త్రీకి సౌభాగ్యాలు. ఇంక అంతటి సౌభాగ్యం కూడా ఉండదు. ఇక అది ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే వాళ్ళు బాగుంటారు. ధన్యవాదాలు.